ఎప్పుడైతే నేను ఎమ్మెల్సీ విషయం అడిగానో తర్వాత సంవత్సరంన్నర ముందు నుంచి సీటు విషయం ఒకటి గట్టిగా అడిగాను. జగ్గేపేట సీటు విషయం కానీ లేకపోతే ఇంకేమన్నా పోనీ రాజమండ్రి అవకాశం ఉంటే రాజమండ్రితో కూడా నాకు దాదాపు ఒక 25 ఇయర్స్ అక్కడ పబ్లిక్ లైఫ్ సంబంధం ఉంది. ఇప్పటికీ కూడా అక్కడ ప్రజలు నన్ను గుర్తుపెట్టుకున్నారు. మాకు సంబంధించినటువంటి లైఫ్ అంతా కూడా అక్కడ నడిచింది. అదేవిధంగా జగ్గేపేట మా సొంత ప్రాంతము, అనేక ఈక్వేషన్స్ కలిసి వస్తాయి అనేటటువంటి దాంతో సీట్ అడిగినప్పుడు కూడా చివరి దాకా నాంచటం. అంటే మీకు అడిగారా మీ హస్బెండ్కి అడిగారా? మా హస్బెండ్కి గతంలో అడిగాము. ఇప్పుడు ఈసారి దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా బర్డెన్ పెట్టకూడదని ఆ రోజు సీటు గురించి నాకు సీటు గురించి గట్టిగా పట్టుబట్టలేదు. కానీ ఆ రోజు తప్పించుకున్నారు. తర్వాత ఫస్ట్ ఎమ్మెల్సీ అన్నారు. ఎన్ని ఎమ్మెల్సీలు పోయినాయో మీరు కూడా చూశారు, అందరూ కూడా చూశారు, పార్టీలో అందరూ కూడాను. ఏ సందర్భంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇవ్వడానికి ఆయనకి చేతులు రాలేదు. ప్రధానంగా సీటు విషయం కూడా లాస్ట్లో వరకు కూడా పోనీ సీటు ఇవ్వలేమో అని ఎప్పుడు చెప్పలేదండి. చివరి వరకు కూడా అక్కడ చూసుకోండి, లేకపోతే ఇక్కడ చూసుకోండి, లేకపోతే ఇంకొకళ్ళు చూసుకోండి, లేకపోతే మీకే ఇస్తాము, ఇట్లాగనమాట. చివరి నిమిషం దాకా కూడా డ్రామా ఆడారు. అక్కడ ఇక్కడ అని, లేదంటే చివరిలో ఎమ్మెల్సీ ఇస్తారేమోననేటటువంటిది అట్లా కూడా ఎప్పుడు కూడా డినై చేయలేదు. దీంతో నేను మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నాననేది క్లియర్గా అర్థమవుతుంది. చాలా అందరి ముందే మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొన్ని విషయాలు మాట్లాడాను, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర కొన్ని విషయాలు మాట్లాడా, ఇంపార్టెంట్ లీడర్స్ అందరి దగ్గర మాట్లాడాను. నాకు సంబంధించి ఎట్లా అన్యాయం జరిగింది అనేటటువంటి చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాను. సో ఈవిడ అసంతృప్తితో ఉంది అనేటటువంటిది ఒకటి. తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్గా మధ్యలో ఒక జీవో ఇచ్చారు, మెమో ఇచ్చారు తీసేస్తున్నట్టు. ఏది సోషల్ మీడియా మీద నేను ఒక సెమినార్ పెట్టి దానిపైన ఒక యాక్షన్ ప్లాన్ ఎవ్రీ ఫ్రైడే ఉమెన్ డిగ్నిటీ డే అని పెట్టి ఎప్పుడైతే నేను ఫీల్డ్లోకి వెళ్ళి ఇది సోషల్ మీడియా మీద అవేర్నెస్ తీసుకొస్తున్నానో ఇది మనకే దెబ్బ అనుకున్నారు.